ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి. 1828 నవంబర్ 19న వారణాసిలో జన్మించిన ఈమె 1858 జూన్ 18న గ్వాలియర్లో వీరమరణం పొందారు. ఈమె అసలు పేరు మణికర్ణిక. మేరీ ఝాన్సీ నహీ దూంగి, నా ఝాన్సీని నేను ఎవరికీ అప్పగించడు అంటూ బ్రిటిష్ పాలకుల ఎదుట ధైర్యంగా గర్జించిన వీరనారి. మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తన చిన్న దత్తపుత్రుడిని వీపున కట్టుకుని యుద్ధరంగంలో కత్తిపట్టిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. శత్రువైన బ్రిటిష్ సేనాధిపతి హ్యూగ్రోస్ సైతం ఈమె విప్లవకారులందరిలో అత్యంత ప్రమాదకరమైన నాయకురాలంటూ ప్రశంసించారు. మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన ఆమె త్యాగాన్ని, దేశభక్తిని స్మరించుకుంటూ ఆమెకు ఘన నివాళులు అర్పిద్దాం. నా జీవితంలో ప్రతి నొప్పి ఒక పాఠమయ్యింది, ప్రతి తడబాటు ఒక బలమయ్యింది, ప్రతి కన్నీరు ఒక ధైర్యం అయ్యింది, ప్రతి ఓటమి నాకు గెలుపు వైపు దారులు చూపించాయి. చెప్పాలంటే పడిపోయానని నేలపైనే మిగలలేదు, విరిగిపోయానని జీవితాన్ని వదిలేయలేదు. ఎన్ని గాయాలు ఎదురైనా నా అడుగులు ఆగలేదు, ఎన్ని చీకట్లు కమ్ముకున్నా నా ప్రయత్నం ఆగలేదు. నన్ను ఆపాలని ఎన్నో మాటలు వచ్చాయి, నన్ను తగ్గించాలని ఎన్నో చేతులు లేచాయి. కానీ నా గుండెల్లో ఉన్న నమ్మకం ముందు ప్రతి అడ్డంకి నిశ్శబ్దమై నిలిచిపోయింది. చివరిగా చెప్పాలంటే నేను నడిచిన దారి సులభం కాదు, నేను మోసిన భారం తేలిక కాదు. అయినా నా కలల బరువు ముందు ఈ కష్టాలు చిన్నదిగానే మారిపోయాయి. తండ్రికి దేవుడిచ్చే అత్యంత అద్భుతమైన వరం తనని అర్థం చేసుకునే, తన కోసం పరితపించే ఒక చక్కని కూతురు. ప్రపంచంలో ఏ స్వార్థం లేని ప్రేమ నాన్నదైతే ఆ ప్రేమకు ప్రాణం పోసిన నిలువెత్తు రూపం కూతురు. నాన్నకు కూతురు అంటే కేవలం ఒక బంధం కాదు, తన ఊపిరి ఉన్నంత వరకు కాపాడుకునే ప్రాణం. 100 మంది కొడుకులున్నా దొరకని అంతులేని ఆప్యాయత కూతురు ప్రేమగా నాన్న అని పిలిచే ఒక్క పిలుపులో దొరుకుతుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తండ్రి మనసు వెతుకులాడేది తన కూతురి పసిడి నవ్వుల కోసమే. కూతురికి అమ్మ ప్రాణమిస్తే నాన్న ఆ ప్రాణానికి ఒక ప్రపంచాన్నే నిర్మిస్తాడు. అంత విలువైనది మరి తండ్రి కూతురి అనుబంధం అంటే.